కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన వ్యాపారాలు చేసుకునే తనను రాజకీయాల్లోకి పిలిచింది కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్వి అన్ని డైవర్ట్ దోపిడీనేనని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలకు నిధులనే కేంద్రానివేనన్నారు. కేంద్రం నిధులన్నీ దోచేశారని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మిషన్ తెలంగాణ సక్సెస్ అవుతుందని అన్నారు. గడ్డలు పడి పంట నష్టమైంది. ఏమైనాయి? మీరు మీ వంతు గట్టలేదు, ఫసల్ బీమా యోజన రానియలేదు, మీ స్టేట్ రిలీఫ్ ఫండ్ నుంచి 10,000 వస్తాయన్నారు ఎకరంకు. ఏమైనాయి? అదే నరేంద్ర మోడీ గారి పథకం ఇక్కడ అమలవుతుంటే ప్రతి రైతుకి ఇక్కడ 20,000 రూపాయలు ఎకరానికి వస్తుండే. ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్యము అందరికి అందేటట్టు ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. వచ్చినాయా? రానిచ్చిండా? ఇప్పుడు